శుభ్రంగా ఉన్న కారు కంటే మురికి కారు ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని వారు అంటున్నారు. కాబట్టి ఆడమ్ దానిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. అతను ఒక సాధారణ సెడాన్ కొని దానిని ఇంధన కొలిచే వ్యవస్థకు అనుసంధానించి మొత్తం కారుపై బురద చల్లాడు. పరీక్ష: 1 మైలు నిటారుగా ఉన్న ట్రాక్, గంటకు సరిగ్గా 65 మైళ్ల వేగంతో 5 పరుగులు. బురదతో కూడిన ఆ కారు సగటున గాలన్కు 24 మైళ్లు. పూర్తిగా కడిగిన తర్వాత అదే కారు గాలన్కు 24 మైళ్లు దూసుకెళ్లింది. కాబట్టి స్పష్టంగా శుభ్రమైన కారు బాగా పనిచేసింది. కానీ జేమీకి మరో ఆలోచన వచ్చింది. గోల్ఫ్ బంతులు వాటి గుంతల కారణంగా ఎక్కువ దూరం ఎగురుతాయి. ఆ చిన్న డెంట్లు డ్రాగ్ను తగ్గించి ఏరోడైనమిక్స్ ను మెరుగుపరుస్తాయి. కాబట్టి కార్లు కూడా అదే విధంగా పనిచేస్తే ఎలా ఉంటుంది? దాన్ని పరీక్షించడానికి వారు ఒక డింపులుగారు మోడల్ను మరియు ఒక పెద్ద గోల్ఫ్ బంతిని కూడా నిర్మించారు. తర్వాత వాటిని విండ్ టన్నెల్ ద్వారా నడిపారు. ఫలితాలు స్పష్టంగా ఉన్నాయి. తక్కువ డ్రాగ్, తక్కువ బరువు. కానీ అది నిజ జీవితంలో ఇంధనాన్ని ఆదా చేస్తుందా తెలుసుకోవడానికి వారు పూర్తి సైజు కారును బంకమట్టితో కప్పారు. మొదట దాన్ని గాలన్కు 26 మైళ్ల వేగంతో నునుపుగా పరీక్షించారు. తర్వాత అంతటా గుంటను చెక్కారు. అది రోలింగ్ గోల్ఫ్ బాల్ లాగా కనిపించింది. మరియు బరువు తేడాలను తోసిపుచ్చడానికి వారు స్క్రాప్ చేసిన బంకమట్టిని కూడా తిరిగి కారులోకి లోడ్ చేశారు. ఫలితం: గాలన్కు 29.4 మైళ్ళు. అది ఇంధన సామర్థ్యంలో 11 పెరుగుదల. ప్రతికూలత: ఇది పూర్తిగా హాస్యాస్పదంగా అనిపించింది. అవును, సైన్స్ తనిఖీ చేస్తుంది. కానీ మీరు నిజంగా ఈ వీడియో గురించి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.